హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా, తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ, అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్. నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు సీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా, తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ, అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్. నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు సీను ఏం చెప్పాడు,
ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత: బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా, తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత: బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా, తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు.
అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ. బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ. బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి
ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు సీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ. బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు సీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్
ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు శ్రీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు శ్రీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు శ్రీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు శ్రీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు శ్రీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత: బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు శ్రీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు శ్రీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు శ్రీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు శ్రీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు శ్రీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు శ్రీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత: బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు శ్రీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో
సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు శ్రీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు శ్రీను తన మామ నరసింహకి బాయ్ లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు శ్రీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు శ్రీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు శ్రీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత: బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు శ్రీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు శ్రీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు శ్రీను తన మామ నరసింహకి బాయ్ లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు శ్రీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు శ్రీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు శ్రీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్,
సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా, తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ, అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్ లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్. నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు సీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా, తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ, అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్ లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్. నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు సీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు
పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా, తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ, అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా, తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ, అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో
ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ. బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ. బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి
బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ. బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ. బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి
అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ. బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్
టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు శ్రీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు శ్రీను తన మామ నరసింహకి బాయ్ లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు శ్రీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు శ్రీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు శ్రీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత: బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు శ్రీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు శ్రీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు శ్రీను తన మామ నరసింహకి బాయ్ లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు శ్రీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు శ్రీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు శ్రీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత: బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు శ్రీను.
కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు శ్రీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు శ్రీను తన మామ నరసింహకి బాయ్ లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు శ్రీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు శ్రీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు శ్రీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత: బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు శ్రీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు శ్రీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు శ్రీను తన మామ నరసింహకి బాయ్ లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు శ్రీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు శ్రీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు శ్రీను మూవీ గురించి తెలుసుకుందాం.
నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా, తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ, అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్ లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్. నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా, తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ, అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్ లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్. నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది.
ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్. నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి
నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు శ్రీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు శ్రీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ. బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు శ్రీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు శ్రీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు శ్రీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు శ్రీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు శ్రీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు శ్రీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ. బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు శ్రీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు శ్రీను తన మామ
నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ. బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ. బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్
అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు సీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికి ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు సీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు.
ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు శ్రీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు శ్రీను తన మామ నరసింహకి బాయ్ లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు శ్రీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు శ్రీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు శ్రీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత: బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు శ్రీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు శ్రీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ అప్పుడు అల్లుడు శ్రీను తన మామ నరసింహకి బాయ్ లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు శ్రీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు శ్రీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు శ్రీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత: బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన
తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా, తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ, అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్ లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత: బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా, తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ, అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్ లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్ నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అందరి చూపు అతని వైపే ఉంది కనుక మొదటి అతని గురించి చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్లో ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లుడు సీను మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, బ్రహ్మానందం. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తయారుడు బెల్లంకొండ శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అల్లుడు సీను. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా, తమన్నా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా తన కుమారుడికి మొదటి సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్కి హిట్ ఇచ్చిందా లేదా అనే సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గ్రామంలో ఈ సినిమా మొదలవుతుంది. అల్లుడు శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తన మామయ్య నరసింహ ప్రకాష్ రాజ్ అందరి దగ్గర అప్పులు చేసి వారి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళి అటు నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అనుకోకుండా వారెవ్వరికీ ట్రైన్ చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అల్లుడు సీను హైదరాబాద్లో దందాలు సెటిల్మెంట్లు చేస్తూ బాయ్ ప్రకాష్ రాజ్ అచ్చం తన నరసింహ మామయ్యలా ఉండటం చూస్తూ, అప్పుడు అల్లుడు సీను తన మామ నరసింహకి బాయ్లా గెటప్ వేసి బాయ్ ఏపీ అని డింపుల్ బ్రహ్మానందాన్ని వాడుకొని చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. అదే సమయంలో అల్లుడు సీను బాయ్ కూతురు అంజలి సమంతని చూసి ప్రేమలో పడతాడు. నిదానంగా సమంత కూడా అల్లుడు సీను ప్రేమిస్తుంది. ఆ సమయంలో బాయ్కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడే కథలో ఆలస్యమైన ట్విస్ట్. నరసింహకి బాయ్కి మొదలవుతున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు. అల్లుడు శ్రీను ఏం చెప్పాడు, ఎలా తాను ప్రేమను అంజలికి దక్కించుకున్నారు, అసలు కథలో అసలైన ట్విస్ట్ ఏమిటి, నరసింహకి బాయ్కి ఉన్న సంబంధం మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సింది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా